గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 545 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్స్ ఈ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారనే అంశంపైన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారు మాట్లాడారు. సార్ నమస్తే. సార్ ఎట్లా అంటే ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? ఈ రోజు మొదటిగా స్టార్ట్ అయింది, మరి ఎట్లా ఏర్పాట్లు ఉన్నాయి? ఏ విధంగా అధికారులకు మీరు గైడ్లైన్స్ ఇచ్చారు? సో మనకి మొత్తం జిల్లా వ్యాప్తంగా 545 గ్రామాలు, 5022 వార్డులు ఉన్నాయి. సో అన్నిట్లలో కూడా 3 ఫేజుల లోపల ఎలక్షన్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫేజ్ నామినేషన్స్ ఈరోజు స్టార్ట్ అయింది. 11 మండలాల్లో ఫస్ట్ ఫేజ్లో కవర్ అవుతుండ్రు. సో ఈ 3 ఫేజ్లకు సంబంధించిన కూడా ఎలక్షన్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. సో పోలింగ్ పర్సనల్కి ట్రైనింగ్ ఇవ్వడము, ఐడెంటిఫై చేసి కంప్లీట్ అయిపోయింది. బ్యాలెట్ బాక్సెస్ అన్నీ కూడా మండల్స్కి పంపించేసాము. బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ కంప్లీట్ అయింది. మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయింది. సో మెన్ కానీ మిషనరీ పరంగా కానీ ఎవ్రీథింగ్ రెడీగా ఉన్నాం. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా షెడ్యూల్ అనౌన్స్ చేసిన రోజు నుండి మోడల్ కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో అందులో భాగంగా మనకి మండల్కి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా లోపల ఒక 6 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినాం. అక్కడ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా ఈ రోజు నుండి ఆపరేషన్ అనేది స్టార్ట్ చేశాయి. అంటే దాదాపు ఇంత క్యారీ చేయాలి అన్నట్టు, ఇంతకుముందు గతంలో 50,000 క్యారీ చేయాలి అన్నట్టు ఉంది. దాంతకంటే ఎక్కువ ఉంటే నియమ నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. 50,000 కంటే ఎక్కువ ఉంటే మనము క్వశ్చన్ చేస్తాము. బట్ ప్రొక్యూర్మెంట్ సీజన్ కాబట్టి కొంత రైతులు ఏదైనా తీసుకొని వెళ్ళి ఉంటే మనం వెరిఫై చేసిన తర్వాతనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సమస్యాత్మకమైన కేంద్రాలపైన ఎట్లాంటి దృష్టి పెట్టారు సార్? సో మనకి ప్రీవియస్ ఎలక్షన్స్ లోపల ఏదైనా వైలెన్స్ జరిగి ఉన్నా కానీ, లేదు అని అంటే ఇప్పుడు కూడా వైలెన్స్ జరిగే అవకాశం ఉండే పోలింగ్ స్టేషన్స్ అన్నిటిని, అదేవిధంగా ప్రీవియస్ ఎలక్షన్స్ లోపల ఎక్కువ ఓటింగ్ జరిగి ఒక కండిషన్ ఉంది. 75% ఓటింగ్ జరిగి ఒకళ్ళకే 75% అందులో ఓట్లు వస్తే వాటన్నిటిని కూడా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా ఐడెంటిఫై చేసినాం. సో ఈ పోలింగ్ స్టేషన్స్ పంచాయతీరాజ్ నుండి పోలీస్ సైడ్ నుండి జాయింట్గా ఐడెంటిఫై చేసి వాటన్నిటిలో ఏదర్ వెబ్కాస్టింగ్ కానీ, లేదు అని అంటే మైక్రో అబ్జర్వర్ని డిప్లాయ్ చేయడం ద్వారా కానీ పర్సనల్గా మానిటరింగ్ చేస్తూ ఈసారి ఎలాంటి సంఘటన జరగకుండా మేము మెజర్స్ తీసుకుంటాం. ఏమన్నా అంటే ఈసారి ఏమన్నా ఆదర్శ పోలింగ్ కేంద్రాలు అలా విధంగా కల్పించే విధంగా కావచ్చు, అవగాహన పెంచే విధంగా ఎలాంటి కార్యక్రమాలు రూపొందించారు? సో పోలింగ్ స్టేషన్స్ అన్నిటిని కూడా మనము పోలింగ్కి ఓటర్స్ వచ్చే విధంగా మంచిగా ప్రిపేర్ చేశాము. ఐడెంటిఫికేషన్ అప్పుడే పొలిటికల్ పార్టీస్తో కన్సల్ట్ చేశాము. సో అన్ని రకాలుగా అనువుగా ఉన్న వాటిని మాత్రమే సెలెక్ట్ చేశాము. అయితే ఓటర్ అవగాహన మాత్రము ఈసారి పెంచి ఓటింగ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయ్యేందుకు ఎఫర్ట్స్ పెడుతున్నాము. సో మనకి మ్యాండేటరీగా ఫోటో ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి ఓటర్లకి. అవి చేసేటప్పుడు ఓటింగ్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడంతో పాటు న్యూట్రల్గా ఎవరికి ఓటు వేస్తామనేది సంబంధం లేకుండా ఖచ్చితంగా మీరు ఓటింగ్లో పార్టిసిపేట్ చేయాలనే మెసేజ్ని వాళ్ళకి ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఇవ్వడం ద్వారా మనం ఓటింగ్ పర్సెంటేజ్ ఇంప్రూవ్ చేస్తాం. ఇది మొత్తానికి ఆ జిల్లాలో 545 పోలింగ్ స్టేషన్లకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ముందు నుంచే ప్రీ ప్లాన్తో ఎక్కడ ఎలా చేయాలనే ఉద్దేశంతో మొత్తం అన్ని కూడా క్లియర్గా మొత్తం అధికారులకు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దీని గురించి అవగాహన కల్పించినటువంటి అంశంగా చెప్పొచ్చు. మరి ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి సంబంధించి సమస్యాత్మకమైన కేంద్రాలపైన ఇప్పటికే దృష్టి సారించినటువంటి అంశంగా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పకడ్బందీగా నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు జిల్లా అధికారులు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.